క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేం. కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. తదుపరి విచారణ 27కు వాయిదా. అరే పాపం, ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని చెప్పి కవిత విషయంలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు బెయిల్ కుదరదమ్మా. ఈడీ కౌంటర్ వేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత వాళ్ళది విన్న తర్వాత అప్పుడు ఇవ్వాలన్నా వద్దనేది నిర్ణయం తీసుకుంటాం. అది ఈ నెల 27 తారీఖు చేస్తామని చెప్పింది. నేటి నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు. ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్ల క్రాస్ ఎగ్జామినేషన్, రోజుకు 3 చొప్పున విచారణ, పొద్దున మధ్యాహ్నం కలిపి 2 సెషన్స్. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ కమిషన్ బుధవారం నుంచి ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది. ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఓపెన్ కోర్టు ఎంక్వైరీ చేపట్టనుంది. ఇందుకోసం బీఆర్కే భవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, తీసుకున్న ఆధారాలు, సమాన్లు జారీ చేసిన వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ బృందం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. దాదాపు 30 మందిని ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. రోజుకు 2-3 చొప్పున వారం 10 రోజులు ఓపెన్ కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో అంశాలను కూడా క్రాస్ ఎగ్జామిన్ లో ప్రస్తావించినట్టు తెలిసిందిగా ఎస్డిఎస్ చైర్పర్సన్ కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్, నాగేందర్ రావులను కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్స్ గా బహిరంగ విచారణ చేయబోతా ఉంది కమిషన్ కాళేశ్వరం పైన. దీని టాపిక్ కేసీఆర్, కేటీఆర్ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి దొంగలు కాబట్టి. ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామంటుంది కేంద్రం. హైకోర్టులో కేంద్ర సర్కార్ అఫిడవిట్, ఫోన్ ట్యాపింగ్ తో దశాబ్దాల కీలక సమాచారం ధ్వంసం, గత బీఆర్ఎస్ సర్కార్ కు అనుకూలంగానే ట్యాపింగ్, కోర్టుకు వివరించిన రాష్ట్ర సర్కార్, తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా హోంశాఖకు సమాచారం ఇవ్వాలి. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేది సంఘ విద్రోహ శక్తులను, ఉగ్రవాదులను, ఇటువంటి వాళ్ళని చేస్తారు. సో అట్లా చేయకుండా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసి మమ్మల్ని మా ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు అనేది ఫోన్లు నేను గతంలో మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. నా ఫోన్ ట్యాప్ చేస్తుర్రు అని చెప్తానే ఉన్నా. మొన్న అడ్డంగా దొరికిరు, తీన్మార్ మల్లన్న ఫోన్ కూడా ట్యాప్ చేసినామని చెప్పి ఒప్పుకున్నారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో, కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిండు. ఏమని చెప్పిండు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో క్లియర్గా మీకు ఒకసారి చూపిస్తా. భార్యాభర్తల ఫోన్లు కూడా విన్న దుర్మార్గులు ఇల్లు ఇంటెలిజెన్స్, ఫోన్ ట్యాపింగ్ మొత్తం లీడర్ల కోసమే ఉన్నది. Similarly, in the month of August 2021, Chintapandu Naveen alias Tinmar Malanna, a freelance news reader on YouTube, was arrested by AS on the instruction of SIB chief. In some extortion case booked against him in Chilkalguda area, he is a severe critic of CM KCR. Pedda ayinanu critic chesta untadu, and used to irritate him with him is continuous criticism. KCR nu irritate chesta unnadu. His family members and government policies in kuda criticize chesta unnadu. He had contested MLC graduate constituency elections in early 2021 and had given tight fight to TRS party. SIB chief had been asked by CM to put him under continuous surveillance, and Pranit Kumar used to share information about Tinmar Malanna to me regularly based on his surveillance. We also used to discuss about teaching him a lesson severally to the బికమ్ సైలెంట్ కంప్లీట్లీ. అంటే తీన్మార్ మల్లన్న మీద అక్రమ కేసులు పెట్టి ఆయనని మ్యూట్ చేయాలని మేము ప్రయత్నం చేసినాము. ఆయనని మొత్తం మాట్లాడకుండా చేయాలనేటువంటి ప్రయత్నం మేము చేసినామని రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పెట్టిండు. ఇక్కడ ఇది వాళ్ళ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ లో క్లియర్ గా బాధితుడు కాదు, ఎస్ఐబి చీఫ్ ఆదేశాల మేరకు ఒక ఎక్స్ట్రాక్షన్ కేసు బుక్ చేసి తద్వారా ఈ కేసులన్నీ పెట్టించి ఇట్లా చేసినామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎస్ఐబి చీఫ్ కి ఇచ్చింది ఈ పెద్ద ఆయన ఎవరు? కేసీఆర్ చెప్పిండు ఎస్ఐబి చీఫ్ కు ఇట్లా చేయరి, ఆయనని క్లోజ్ చేయరని. అయితే ఈ రకంగా చాలా ప్రయత్నాలు చేశారు. మీ అందరు చూసారు సోదరులారా, క్యూనిస్ పైన జరిగిన దాడులు కానీ, మా అరెస్టులు కానీ, మా లెక్క కానీ మీరు అందరు చూసారు. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఎవరు? తెలంగాణ పోలీసులు. ఏది? ఫోన్ ట్యాపింగ్ కేసులు రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ గతంలో కేసులు పెట్టినటువంటి వాళ్ళే
తీన్మార్ మల్లన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన నిర్బంధించాలనుకున్నాం అనేటువంటి మాట చెప్పిన తర్వాత ఇప్పుడు నా మీద పెట్టినటువంటి 60-70 కేసుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ రాంగ్ అయితేనేమో నా కేసులు రైటు, ఈయన స్టేట్మెంట్ తప్పు అయితేనేమో, ఈయన స్టేట్మెంట్ రైట్ అయితేనేమో నా కేసులు తప్పు. అన్ని పెట్టిన కేసులే కదన్నా, ఒక్కటి కూడా నిరూపించలేని కేసులు, అన్ని పెట్టిన కేసులే. రైట్, ఇక్కడ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ బై ద వే అయితే ఒక రెఫరెండం ఇవ్వడం జరిగింది. రాధాకిషన్ రావు బై వే ఆఫ్ సెకండ్ సిటెడ్ రిఫరెన్స్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు ఎక్స్ట్రాక్ట్ ద రిలవెంట్ పోర్షన్ ఆఫ్ ఈ స్టేట్మెంట్. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ అన్నట్టు. సో మరి ఇది కరెక్ట్ అయితే అది తప్పు, అది తప్పు అయితే ఇది కరెక్ట్. ఈ రెండు పోలీసు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమమే. ఇప్పుడు పోలీసుల ముందు ఈ అంశం ఉంది, ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఖచ్చితంగా ఈ పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో, నా ఒక్కరి మీదే కాదు, రఘు మీద అక్రమ కేసులే పెట్టిరు, ఆ తర్వాత కాళోజీ సీన్ మీద అక్రమ కేసులే పెట్టిరు, ఇట్లా చాలా మంది పైన గత పాలకులు అక్రమ కేసులు పెట్టిరు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి మీద కూడా. ఏది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది, ఈ అక్రమ కేసులు ఎవరి మీద అయితే పెట్టిరో వాటిని తొలగించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి గారి మీద కూడా అక్రమ కేసులు డ్రోన్ ఎగిరేస్తే ఏడా డ్రోన్ ఎగిరిందని చెప్పి తీసుకుపోయి ఆయన జైల్లో పెట్టి 14 రోజులు కస్టడీలో పెట్టిరు. ఈ రకంగా ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కేంద్రానికి సంబంధమే లేదట. కేసీఆర్, ఈ ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, ఈ వెలమ బ్యాచ్ అంతా కూర్చొని ఫోన్లు ట్యాప్ చేసే కార్యక్రమం చేసింది. ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసింది. సో ఈ రకంగా అందరి ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కేసీఆర్ కుటుంబం కేసీఆర్ విగ్రహం తీసుకొచ్చి ఎడబెట్టాలి, సెక్రటేరియట్ ముంగడ పెట్టాలి, ఫామ్ హౌస్లో పెట్టాలి. రైట్ సోదరులారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆర్టిజన్స్ది రెగ్యులర్ చేయమని చెప్పండి అన్న, రోజు చెప్తా ఉన్నాం కదన్నా, చెప్తాం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.